నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు. మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సిబిఎన్ బ్రాండ్తో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు రాగా 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించగలిగామని మంత్రులు కందుల దుర్గేష్, భరత్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన పెట్టుబడులను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించిందన్నారు. మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. తద్వారా 56,278 మందికి ఉద్యోగాలు దక్కుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. గత ప్రభుత్వ తీరుతో ఏపీ బ్రాండ్ బాగా దెబ్బతిందని ఇప్పుడు సీఎం సిబిఎన్ బ్రాండ్తో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మాదిరిగా సిఐఐని నిర్వహించామని, పెట్టుబడిదారుల నుండి అద్భుత స్పందన వస్తుందన్నారు. విశాఖ సిఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా పనిచేస్తున్నామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి భరత్ తెలిపారు. ఈరోజు ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 13వ సమావేశం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి వచ్చిన తర్వాత ప్రభుత్వం వస్తున్నటువంటి పెట్టుబడుల వెల్లువ గురించి పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ప్రధానంగా సిబిఎన్ బ్రాండ్ తోటి అనేక మంది పెట్టుబడిదారులు రావటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి నిర్వహణలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా దాదాపుగా పెద్ద స్థాయిలో మనకి ఎంఓయూలు చేసుకోవటం, అదేవిధంగా భారీ ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రమారమి 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వివిధ రంగాల్లో సాధించగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దానికి సరైన నిర్వచనం ఈ 18 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ సచివాలయంలో హానరబుల్ సీఎం గారు అధ్యక్షతన జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అదేవిధంగా మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆమోదం తెలియజేయడం జరిగింది. వీటి ద్వారా 56,278 ఉద్యోగాల కల్పన జరుగుతుందనేటువంటి మాట కూడా స్పష్టమైనటువంటి వివరణతో ఉంది. ఇవి కాకుండా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు, ఏదైనా ఒక కార్యక్రమంలో మొట్టమొదటిగానే వచ్చి మేము టేకప్ చేస్తాం అనేటువంటి ఒక 6 కంపెనీలకు కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకునే ఎంఓయూలపై కూడా ఎలాంటి ఎంఓయూలు చేశారు అనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం జరిగింది. దాంతోపాటు దీనికి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది. ఎంఓయూలు ఏవైతే మనం కుదుర్చుకున్నామో ఆ ఒప్పందాలు సరైన దిశలో అమలు జరగడానికి కొంత సమయంలోనే, కాల పరిమితిలోనే అవన్నీ కూడా అమలు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం, వారితో పాటు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనే ముందే ఇవన్నీ రెడీ చేసుకుని ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండేలాగా సీఎం గారు నిర్దేశించడం జరిగింది. నిజానికి మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ కానీ అంతకుముందు జరిగినటువంటి ఒప్పందాల్లో 50% వరకు ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినటువంటి వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కుదుర్చుకున్నటువంటి
ఒప్పందాల్లో 7,69,00,000 మేరకు పెట్టుబడులు ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో అంటే మీరు ఈ మధ్యకాలంలో చూశారు 3 రీజియన్స్గా దాన్ని రాష్ట్రాన్ని డివైడ్ చేయటం. విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో 1,69,00,000 కోట్లు, అమరావతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో సుమారు 87,000 కోట్లు, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో సుమారు 73,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 13 SIPB సమావేశాల్లో 8,29,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అలాగే 7,62,148 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించే విధంగా కూడా కార్యక్రమం నిర్వహణ చేసుకుంటా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఏదైతే ఇచ్చామో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని సాకారం చేసుకునే దిశలోనే మేము ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. SIPBకి ఈరోజు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చి MOUs గురించి మనకు లాస్ట్ మంత్ జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏ రకంగా తీసుకోపోతున్నాం దాని విషయంలో కొంత బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నా. మనకి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే జరిగిందో అండి, నేను ఆఫ్టర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చాలా మందిని కలిసడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా జరిగింది భరత్. మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా అప్రిషియేట్ చేస్తున్నారు. బిజినెస్ పీపుల్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ దే ఆర్ సేయింగ్ అనమాట చాలా బాగా జరిగింది, ఎక్కడ పైన ఆంధ్రప్రదేశే వినిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే CBN బ్రాండ్ లాస్ట్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు బాగా దెబ్బతినిందండి ఆంధ్రప్రదేశ్. పెట్టుబడులు పెట్టాలా అంటే భయపడేవాళ్ళు, ఆ పరిస్థితి ఉండింది. అక్కడి నుంచి లాస్ట్ 18 monthsలో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు MOUs అనేది మేము చేసిండేది చాలా సిస్టమేటిక్గా చేయడం జరిగిందండి. ఏదో వచ్చినారు MOU చేయలేదండి. అట్లా చెయ్యాలనుకుంటే 50 లక్షల కోట్లు పెట్టుబడులు పైన కూడా MOU చేసేవాళ్ళం. బట్ ఒక DPR ఒక పద్ధతి ఉండాలా అనే ఉద్దేశంతో కొద్దిగా స్క్రూట్నీ చేసిన MOUs అన్నమాట. ఇది మన టార్గెట్ ఏమంటే 100%కి 100% ట్రై చేయాలా, 100% అన్ని ప్రాజెక్ట్స్ కూడా గ్రౌండ్ అయ్యేలాగా వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు క్లారిటీగా మనం చేసిన MOUs DPR ఒక పద్ధతి ప్రకారం చేసాం కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి.